అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఒక కథ చెప్తాను. ఒక పెద్ద సిటీలో ఒక కంపెనీ ఓనర్ ఉన్నారు. చాలా బాగా చదువుకున్న వ్యక్తి. ఒక మంచి భావాలు కలిగినటువంటి వ్యక్తి ఆయన. చాలా గొప్ప వ్యక్తి. ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఒక ఉన్నత స్థాయికి ఒక మనిషి ఫ్రాంక్‌గా అంటే వాంటెడ్‌లీ వెళ్లారు అంటే ఆ వ్యక్తి దగ్గర చాలా జ్ఞానం ఉంటది. మంచివారయ్యి ఉంటారు, జ్ఞానవంతులయ్యి ఉంటారు, తెలివిగలవారై ఉంటారు. అలాగని ఈ కంపెనీ యొక్క ఓనర్ చాలా మంచి వ్యక్తి. ఆయనకు ఒకే ఒక కూతురుంది. ఆ కూతుర్ని చాలా బాగా చదివిస్తున్నారు. ఆ కూతురు తండ్రి యొక్క భావాలయన్నీ పుణికిపుచ్చుకొని తండ్రిని ఫాలో అవుతూ తండ్రి చేసినట్టే చేయాలనే ఆలోచన ఆ కూతురికి కూడా ఉంది. అయితే బాగా చదివించాడు. తన కంపెనీకి తను కాబోయే ఓనర్ కదా! కనుక అన్నీ నేర్పిస్తా ఉన్నాడు. కానీ తనకొక ఆలోచన. నా కూతురిని ఎవరైనా వివాహం చేసుకోవాలంటే ఒకటే కూతురు కదా! వివాహం చేసుకోవాలంటే మంచి వ్యక్తి కావాలి. నాలాంటి అభ్యుదయ భావాలు కలిగిన వ్యక్తి కావాలని తన ఆశ అనమాట. ఆ వచ్చే అల్లుడికి ఆస్తి అవసరం లేదు, ఏమి అవసరం లేదు. సంస్కారం ఉంటే చాలు, మంచితనం ఉంటే చాలు, ఒక విశ్వాసం గల వ్యక్తి అయితే చాలు అన్న ఆలోచనతో ఉన్నారాయన. చాలామంది తన కుమార్తెని వివాహం చేసుకోవాలని చాలామంది అడగడం జరుగుతా ఉంది. చాలామందికి తను నో అని చెప్పడం కూడా జరుగుతా ఉంది. అయితే ఒకానొక రోజు తన కంపెనీకి మేనేజర్‌గా ఉండడం కోసం పోస్టులు ఖాళీగా ఉన్నాయని అప్లై చేసుకోమని నోటిఫికేషన్ ఇస్తే చాలామందొచ్చారు. ఒక వ్యక్తి చాలా స్మార్ట్‌గా చాలా బాగున్నాడు. ఆ వ్యక్తి యొక్క ఆహ్, అన్నీ కూడా తనకి నచ్చాయి సార్‌కి. అనుకున్నాడు ఇతను అల్లుడైతే బాగుండును అనిపించింది. క్వాలిఫికేషన్స్ బాగున్నాయి. ఆ వ్యక్తిని అన్నీ బాగున్నాయి. అన్నీ గమనించాడు. గమనించిన తర్వాత సరే ఫస్ట్ జాబ్ ఇద్దామని జాబ్ ఇచ్చిన తర్వాత తను గమనిస్తా ఉన్నాడు. గమనిస్తా ఉండేసరికి తన ఆలోచనలకు సరిపడా వ్యక్తి అనేసి తన కుమార్తెకి వివాహం చేయాలని నిర్ణయించుకొని తన కుమార్తెతో చెప్పాడు. చూడమ్మా పలానా ఇప్పుడు మేనేజర్‌గా ఉన్న అతన్ని నేను నీకు వివాహం చేయాలని అనుకుంటున్నానంటే, సరే మీ ఇష్టం డాడీ అని చెప్పింది. చెప్పిన తర్వాత ఇతన్ని అడగగానే మరి ఎగిరి గంతేస్తారు కదా! తను అలాగే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. ఏంటి నేను ఈ కంపెనీకి జాబ్ చేయాలని వచ్చాను. నేను త్వరలోనే ఈ కంపెనీకి నేను ఓనర్‌ని అయిపోతానని చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. వాస్తవానికి అతను కూడా చాలా చాలా మంచి వ్యక్తి. వివాహం చాలా అంగరంగ వైభవంగా జరిగింది. చాలా బావుంది. వీళ్ళిద్దరికి వైవాహిక జీవితం చాలా బావుంది. అంతా హ్యాపీగా ఉన్నారు. హ్యాపీగా ఉన్న సమయంలో మామూలుగానే నడుస్తా ఉంటాయి కథల్లో యూ టర్న్ జరుగుతూ ఉంటది. అయితే ఆ కంపెనీలో ఇంకొక ఆమె జాయిన్ అయింది. ఆమె కన్ను ఇతని మీద పడింది. ఏమైనా సరే ఇతన్ని నేను లోపరుచుకోవాలి అని ప్లాన్ చేసింది. ప్లాన్ చేసి ఇతను ఫాలో అవ్వడము, ఏదో రకంగా డిస్టర్బ్ చేయడం జరుగుతానుంది. జరుగుతా ఉండేసరికి ఇంకా తన మాయలో ఇతను కూడా మేనేజర్ కూడా అంటే ఈ యొక్క అల్లుడు గారు కూడా ఆమె ప్రేమలో పడిపోయాడు. పడిన తర్వాత ఏం జరిగిందంటే భార్యని మోసం చేయడం మొదలుపెట్టాడు. ఎలా మొదలుపెట్టాడంటే ఈ యొక్క యాజమాన్యం వాళ్ళకి అంటే ఈ యొక్క కంపెనీ ఓనర్స్‌కి ఒక పెద్ద బంగళా ఉంది. దానికి ఆనుకునే ఈ క్వార్టర్స్ ఉంటాయి. జాబ్ చేసే వాళ్ళు కూడా క్వార్టర్స్ కూడా ఉన్నాయి. అయితే ఈ అమ్మాయి ఇతనికి ఎప్పుడైతే డిస్టర్బ్ చేసి వీళ్ళిద్దరికి ప్రేమ ఏర్పడిందో, ఆమెని కలుసుకోవడం కోసం తను డైరెక్ట్‌గా తన రూమ్‌కి వెళ్ళడం నడుస్తా ఉంది. ఎలా వెళ్తున్నాడో తెలుసా? రాత్రి అయ్యేసరికి తన భార్య తాగే పాలల్లో స్లీపింగ్ టాబ్లెట్ ఏసేసి, ప్రేమగా తనకి పాలు తాగాలి, నువ్వు బాగుండాలి అని చెప్పి, ఈమెకి పాలు పట్టించిన తర్వాత, ఈమె మగతలోకి వెళ్ళిపోయిన తర్వాత, ఇతను ఆమె దగ్గరికి వెళ్ళి రావడం జరుగుతా ఉంది. చాలా బాధాకరమైన విషయం ఇది. అయితే రాను రాను ఇలా నడుస్తా ఉంది. ఎప్పుడోకప్పుడు పాపం పండుతది కదండీ! అలానే ఒకరోజు ఇతని గురించి చెప్దాం. అతను ఏం చేశాడంటే మార్కెట్‌కి వెళ్ళి వస్తా ఉంటే ఈమె కంపెనీలో పనిచేసిన ఎవరి ప్రేమలో అయితే పడిపోయాడో ఆమె కూడా మార్కెట్‌లో కనిపించింది. ఎలా కనిపించింది? వేరే అతనితో కనిపించింది. ఇదేంటి ఈమె ఇలాగా అని అనుకున్నాడు. అయితే స్లోగా ఆమెని ఫాలో అవ్వడం జరిగింది. ఆమె ఏం చేసింది? ఒక హోటల్‌గా ఆగింది. హోటల్‌లోకి వెళ్లారు. అతను, ఈమె కలిసి. వెళ్ళిన తర్వాత తను కూడా ఆ హోటల్‌లో మేనేజరు ఇతనికి తెలుసు. మామూలుగా తనెవరు ఏంటి అంటే ఇక్కడికి వస్తా ఉంటది ఈమె.
ఆమె బావ అతను ఫ్రీక్వెంట్గా వాళ్ళు కలుసుకుంటూ ఉంటారు, త్వరలోనే వివాహం చేసుకుంటారు అని చెప్పడం జరిగింది. ఇతనికైతే షాక్, ఏం చెయ్యాలో తెలియని పరిస్థితి. భగవంతుడు ఆశీర్వదించి దీవించి మంచి కంపెనీకి యజమానుడిగా చేశాడు. ఒక అందమైన అమ్మాయికి, చదువుకున్న అమ్మాయికి, మోరల్ వాల్యూస్ కలిగినటువంటి వ్యక్తికి భర్త అయ్యాడు. వస్తున్నాడు కానీ తనకంత ఏదో బాధ, గుండె పిండిన బాధ. 2 తప్పులు చేశాడు. అలా నడుచుకుంటూ ఇంటికి వస్తూ ఉండేసరికి సరే అయిపోయింది. డల్గానే ఉన్నాడు. ఈమె కూడా కామ్గా ఉంది. విషయం ఏంటంటే ఇతను పిలిచినా పలికే పరిస్థితి ఆమె దగ్గర లేదు. ఏంటి, నా భార్యని ఏమైనా సరే నేను ఇక మీద చాలా బాగా ప్రేమించాలి, నేను ఫ్యూచర్లో నేను అసలు తప్పు చేయకూడదు అని అనుకునే వ్యక్తికి ముక్తసరిగా సమాధానం చెప్పకుండా తన పని తను చూసుకోవడానికి వెళ్ళిన భార్యను గమనించాడు. ఏం జరిగింది, ఎప్పుడు చాలా హ్యాపీగా ఉండే ఆమెకి ఏం జరిగింది, బహుశా నేను ఇచ్చిన స్లీపింగ్ ట్యాబ్లెట్స్ వల్ల తనకి డిస్టర్బ్ అయింది కాబోలు, అనారోగ్యంగా ఉంది కాబోలు అనుకున్నాడు. కానీ విషయం ఏంటంటే ఆ ఒక ముందు రోజు రాత్రే తను ఒక రోజు తనకి డౌట్ వచ్చి నిద్ర మగతగా వస్తుందని ఆ పాలు తాగడం తను మానేసింది, తాగలేదు. తర్వాత నిద్రపోయినట్టు తను నటించిన తర్వాత తన భర్త మీద తనకు అనుమానం ప్రకారంగా తన భర్త ఎటు వెళ్తున్నాడో అటే వెళ్ళడం గమనించింది. క్వార్టర్స్ దాటి ఆమె ఇంటి వరకు, ఆ క్వార్టర్స్ లోపలికి వెళ్ళి ఆమె గది వరకు వెళ్ళి తలుపు వేసుకున్నప్పుడు వరకు ఆగి తను మళ్ళీ వెంటనే వెనక్కి వచ్చి వాళ్ళ తండ్రి గారితో చెప్పింది జరిగిందంతా. కంగారు పడద్దని వాళ్ళ తండ్రి కూడా పైనుంచి చూడడం జరిగింది. అర్థం కాల ఈమెకు కూడా. ఇతనేమనుకున్నాడు, ఇతను చేసిన తప్పు తను తెలుసుకున్నాడు, కానీ ఈమె భర్త చేసిన తప్పును తను తెలుసుకుంది. ఈ తండ్రి కూతుర్లు చాలా బాధపడిపోయారు. తండ్రితో తను చెప్పింది, నాన్న చెప్పు నాన్న, నువ్వు చూపించిన అబ్బాయిని నేను చూసుకున్నాను, పెళ్లి చేసుకున్నాను, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, ఎంతో నమ్మకంగా ఉన్నటువంటి నా భర్త నేను ఎంత బాగా ప్రేమించి సర్వస్వము తనే అనుకుని, నా స్థాయి అనేది ఏం లేదు, మీరిచ్చింది దాన్ని మరిచి అంతా నా భర్తనే నేను హెచ్చులో పెట్టి చాలా బాగా చూసుకున్నాను కదా, నా భర్తకి నేను ఏమి లోటు చేశాను అని చెప్పి నా భర్త ఇలా చేశాడు నాన్న అని తండ్రి దగ్గర ఆ బోరుని వెలిపెట్టడం జరిగింది. అయితే ఆ తండ్రి సమాధానం ఏమిటి, ఈ అమ్మాయి ఏం నిర్ణయం తీసుకుంటుంది, ఇతను ఏం నిర్ణయం తీసుకున్నాడు అనేది ఎందుకు అంటే కథ అంతటితో ఆగింది. ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క రకంగా డిసిషన్ తీసుకుంటారు. ఈ కథ ముగింపు ఏంటి మీరే ఆలోచించండి. మీరే ఆలోచించి ముగింపు మీరే ఇవ్వండి. ఎందుకో తెలుసా, ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్కలా ఆలోచిస్తారు. అల్టిమేట్గా అందరూ ఆలోచించేది ఏంటంటే భార్య భర్తల్ని కలపాలి అని కదా. ఆమె కలిసిందా లేదా, తన తండ్రి ఆమెతో ఏం చెప్పాడు, ఇతని లైఫ్ ఏమిటి అనేది ఈ కథ ముగింపు మీరే చెప్పాలి. డియర్ ఫ్రెండ్స్, భగవంతుడు మనకి అన్నీ ఇస్తాడు. మనకి భగవంతుడు ఇచ్చింది కాకుండా ఏదో కావాలి, అది ఏంటి అంటే మన జీవితాన్ని పాడు చేసేదే అవుతుంది, అదే తీసుకుంటాం. కానీ అది కరెక్ట్ కాదు. ఈ కథ మీరు వినిన తర్వాత ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు ఏం చేయాలనేది మీరే నిర్ణయించండి. మీ రిప్లై కొరకు ఎదురు చూస్తూ ఉంటా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.